కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆవిష్కరించినటువంటి సందర్భంలో ప్రజలకున్నటువంటి భయాందోళనలను అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికన్నా ముందు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు, లక్ష్మారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, జెడ్పీ చైర్మన్ అందరూ కూడా ఫిబ్రవరి 22, 2016 నాడు ముఖ్యమంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారి లెటర్ హెడ్ పైన ఒక ఉత్తరం రాయడం జరిగింది. డెండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధం లేకుండా నీళ్లు తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని లెటర్లో చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా రాయడం జరిగింది. నేను ఒకసారి చదివి వినిపిస్తా. Therefore, we humbly request the Honorable Chief Minister kindly not to divert any water to other projects from Palamuru Rangareddy lift irrigation scheme. Palamuru Rangareddy lift irrigation scheme ద్వారా డెండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి నీళ్లు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి సంబంధించినటువంటి శ్రేయస్సుకి విరుద్ధంగా 2 జిల్లాల రైతులు కానివ్వండి, ప్రజాప్రతినిధుల శ్రేయస్సుకి విరుద్ధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి అనుసంధానం చేస్తూ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారని తెలిసి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. జలదృశ్యం సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ దేవరకొండ ఎక్కువ ఆయకట్టు దేవరకొండ నియోజకవర్గానికి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రవీందర్ కుమార్ గారు 31 మార్చి నాడు డెండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి పిఆర్ఎల్ఐఎస్ ద్వారా కాకుండా సపరేట్గా నీళ్లు తీసుకెళ్లాలని రవీందర్ కుమార్ గారు ప్రస్తావించినప్పుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అసెంబ్లీలో నేను హామీ ఇస్తున్నాను, అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ పిలిచి నేను మాట్లాడి 2 జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు కోరినట్టుగా నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు 31 మార్చి 2016 నాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నల్లగొండ కానీ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఇప్పటి వరకు పిలవలేదు.